మనం ఇవాళ ఒక ఊరికి వచ్చాము, ఒక ఇంటికి వచ్చాము. ఒక ఆడవాళ్ళని ఒక జోగినిగా గాని దేవదాసిగా గాని మారుస్తారు. బట్ మీరు ఒక అబ్బాయి అయ్యుండి ఒక అబ్బాయిని స్టార్టింగ్ ఎవరైనా ట్రాన్స్ ఒక జోగిని వ్యవస్థ వాళ్ళు బాయ్ నుంచే. సో ఇప్పుడు మీకు ఎవరైనా సరే శివసత్తులు అని తెలిస్తే మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారు వాళ్ళని? అమ్మవారు అంటే ఇప్పుడు ఫేమ్ కోసం కూడా చాలా మంది ఇట్లానే చేస్తారు. మేము ఒక ట్రాన్స్ కమిటీ అనుకో, మా లెక్క చీరలు కట్టుకొని కూడా చాలా మంది డూప్లికేట్ వస్తున్నారు. ఓకే సరే, మరి ఇప్పుడు ఆయన నగ్నంగా తిరిగాడు, వాట్ ఎవర్ ద రీజన్స్ మీరు చెప్తున్నారు కదా, మరి అలా చూసుకుంటే బంజారా హిల్స్ ప్రశాంతి కూడా సేమ్ ఇట్లానే జోగిని అని చెప్పడం, 2 సార్లు 3 సార్లు పెళ్లి చేసుకోవడం ఇలా జరుగుతుంది కదా, మరి తననెందుకు మీరేమనట్లేదు? అమ్మ నేను ఒక మాటకి దీని గురించి నేను 2 ఇంటర్వ్యూలు ఇచ్చా, వచ్చి తీసుకున్నారు. మళ్ళీ ఎవరికి భయపడ్డారా ఏందో సంగతి తెలీదు. ఆ పోస్టింగ్ కూడా కాలేదు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇవాళ ఒక ఊరికి వచ్చాము, ఒక ఇంటికి వచ్చాము. ఎవరో కాదు, జోగిని సంధ్య గారు. సో ప్రజల్లో చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే ట్రాన్స్జెండర్ ఎవరు, జోగిని ఎవరు, శివసత్తులు ఎవరు, అంటే కొంతమందికి ముగ్గురు ఒకరే ఉంటారా లేకపోతే విడివిడిగా ఉంటారా అనే చాలా డౌట్స్ ఉన్నాయి కదా. ఇవాళ మనం సంధ్య గారిని అడిగి ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసేసుకుందాం. నమస్తే సంధ్య గారు. నమస్తే అండి. శనార్థి. ఎలా ఉన్నారు? దేవుని దయలో మంచిగా ఉన్నానమ్మ ఇప్పటి వరకు అయితే. సో చాలా బ్రైట్ గా కూడా కనిపిస్తున్నారు. ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా అందరికి. అంటే ఆషాఢ మాసం అంతా ఇలానే? అవును. ఓకే. ఆషాఢ మాసం వచ్చిందనుకో ఒక ట్రాన్స్జెండర్ ఒక జోగిని వ్యవస్థ వాళ్ళకి ఒక పెద్ద పండుగ ఇది. ఓకే. అట్లని చెప్పేసి మేము అమ్మవారితో ఎక్కువ ఉంటాం కాబట్టి ఇలాంటి టైంలోనే మేము ఎక్కువ బయట తిరిగేది. ఉత్తి టైంలలో ఒక జోగిని శివశక్తి అంటే పట్టించుకోరు, కానీ ఇలాంటి టైం అమ్మవార్ల పూజల టైం వరకు వచ్చే వరకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. లైక్ అమ్మవారిని చూసినట్టే మిమ్మల్ని కూడా ట్రీట్ చేస్తారు. ఓకే. సో నేను ఇందాక క్వశ్చన్ ఇంట్రో ఇచ్చినప్పుడే మీకు అర్థమై ఉండొచ్చు, ట్రాన్స్జెండర్, శివసత్తులు, జోగినీలు ఈ ముగ్గురు ఒకరే అవ్వచ్చా? అవ్వచ్చు. ఓకే. కానీ ముందుగా మనము ట్రాన్స్జెండర్ గురించి మాట్లాడుకుందాం. ట్రాన్స్జెండర్ అంటే అమ్మ నేను మాట చెప్తున్నాను. ఒక ట్రాన్స్జెండర్ అంటే బయట భిక్షాటన చేసుకుంటా, షాపింగ్లలో బెగ్గింగ్ చేసుకుంటా, ఓపెనింగ్స్ తిరుక్కుంటా, ఇలాంటి వాటిలలో ఉంటది. ట్రాన్స్జెండర్స్లలో కూడా 2 టైప్స్ ఉన్నారు మళ్ళీ. ఓకే. సెక్స్ వర్కర్స్ అన్నట్టు, ట్రాన్స్జెండర్స్ లలో భిక్షాటన చేసేవాళ్ళు. అంటే సెక్స్ వర్కర్స్ వేరు, భిక్షాటన చేసే వాళ్ళు వేరు. ఓకే. భిక్షాటన చేసే వాళ్ళు వేరే ఉంటే సెక్స్ వర్క్ చేసే వాళ్ళు వేరు ఉంటారు. అదొక ట్రాన్స్ కమ్యూనిటీలో. శివశక్తులలో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అంటే పెళ్ళైనాక శిగమూగే వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాకముందు శిగమూగే వాళ్ళు బాయ్స్ ఉన్నారు. అలానే లేడీస్ కూడా పెళ్ళైనాక కూడా దేవుడు వచ్చే వాళ్ళు శివశక్తులు ఉన్నారు. కానీ ఒక జోగిని వ్యవస్థ అంటే మాత్రము ఒక దేవుని పేరు మీద అంకితం అయిపోయి దేవుని పేరు మీదనే ఉండి పండుగలు బోనాలు చేసుకుంటా, అమ్మవారి కళ్యాణాలు చేసుకుంటా, అట్లా జోగిని వ్యవస్థ అన్నమాట. అందరు ఏమనుకుంటారు అంటే ఒక అబ్బాయికి దేవుడు వచ్చిన తర్వాత, చీర కట్టిన తర్వాత హిజ్రా, ట్రాన్స్జెండర్, 0.5 ఇలాంటి చాలా టాపిక్స్ వచ్చినాయి. కానీ ఏ కమ్యూనిటీకి చెందిన వాడని చెప్పేసి అసలు రాలేదు. మేము ఇప్పటి వరకు కూడా అసలు ముందుగా ప్రజల్లో వాళ్ళకి తెలియదు ఎవరు జోగినిలా లేకపోతే ట్రాన్స్ ఉమెన్ కదా. సో అంటే ఇప్పుడు నాకు ఇక్కడ చిన్న డౌట్ తగులుతుంది. జోగిని అంటే బేసికల్ గా ఒక ఆడవాళ్ళని ఒక జోగినిగా గాని దేవదాసిగా గాని మారుస్తారు. బట్ మీరు ఒక అబ్బాయి అయ్యుండి మీరు చిన్నప్పుడే జోగిని అయ్యారని విన్నాము. బట్ ఇది ఎలా పాసిబుల్ అయ్యింది? అంటే ఒక మాటకి వింటారండి, ఒక అబ్బాయిని స్టార్టింగ్ ఎవరైనా ట్రాన్స్ ఒక జోగిని వ్యవస్థ వాళ్ళు బాయ్ నుంచే ఈ మధ్యన, కానీ ఒకప్పుడు లేడీ ఉంది. ఇలాంటివన్నీ తట్టుకొని అమ్మవారు ఆమె కలియోగం మీద అవతారం ఎత్త ఏందో తెలీదు. కానీ ఈ జమానా చూస్తే ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడే నాకు దేవుడు వచ్చింది. దేవుడు వచ్చినప్పటి నుంచి కూడా ఏది నాకు ఇంతవరకు చెప్పులు కూడా వేసుకోను. అట్లా ఇలాంటి ఒక తప్పు ఒప్పులకైనా కానీ బయట గలీజ్ విషయాలకు కానీ దేనికి కానీ యూజ్ చేయకుండా దేవుడు మా పేరు మీదకి వచ్చి ఇప్పటికి ఏది లేకుండా మేము బతుకుడు. ఒక జోగిని వ్యవస్థ అంటే ఇక మొత్తం అమ్మవార్లలో అంకితం అయిపోతే ఇక మొత్తం అమ్మవారికి ఇక బయట ఒక మ్యారేజ్ ఆఫ్ ఏమి ఉండదు, ఒక ఛాన్స్ కూడా ఉండదు. కానీ కొందరు జోగిని అని చెప్పుకుంటూ మ్యారేజ్ చేసుకున్నారు. జోగిని ప్రశాంతి
బంజారాల్స్ ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నాను. బంజారాల్స్ ప్రశాంతి ఒకరు, మళ్ళీ కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ కమ్యూనిటీలలో తిరిగే వాళ్ళే. మళ్ళీ అది జోగిని అనే వ్యవస్థలో తిరిగిన తర్వాత ఈ రోజు మ్యారేజ్ చేసుకొని ఉంటే ఒక జోగిని వ్యవస్థకు అది మచ్చ. ఒక జోగిని వ్యవస్థ అంటే బయటికి తెలియలేకుంటుంది. ఇప్పుడు ఒక జోగిని వ్యవస్థ అని అంటే ఏందనంటే వీళ్ళు కూడా అంతే 10 మందితో తిరుగుతారు, 10 మందితో అట్లా ఇట్లా బోనం ఎత్తుకున్నంత సేపే, ఇలాంటి వగేరా వగేరా చాలా వినబడుతున్నాయి. ఇలాంటి వినబడకుండా నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే, ఎవరైనా సరే ఒక కమ్యూనిటీ తెలిసిన తర్వాత మన ఇజ్జత్ మనం తీసుకోవద్దు. మొన్నటిదాకా చూశారు, నేను ఒక ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి అయినా కొట్లాడు, ఒక జోగిని వ్యవస్థ నుంచి ఇప్పుడు మాకు ఇజ్జత్ పోతుందని ఒక అఘోర విషయంలో మేము కొట్లాడినాం. అట్లా మనది మనం కొట్లాడుకుంటూ ఒక టాపిక్ తీసుకొచ్చి కొట్లాడాలి. ఒక జోగిని వ్యవస్థ అంటే దేవుని పట్టుకొని ఉంటే దేవుణ్ణి పట్టుకొని ఉండమని చెప్తున్నాను నేను, బయట తిరగకుండా. ఎందుకనంటే అమ్మవారి స్థానం అది. ఒక జోగిని వ్యవస్థ అంటేనే పెద్దది, అది అమ్మవారి స్థానం. అమ్మవారి స్థానం అన్నప్పుడు అమ్మవారి లాగానే ఉంచుకోవాలి, తప్పు పనిలో యూజ్ చేసుకోవద్దు. ఓ ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు, ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అయితే ట్రాన్స్ కమ్యూనిటీలలోనే ఉండండి. ఒక శివశక్తి అయితే శివశక్తులు. ఇప్పుడు చాలా మట్టుకి నన్ను శివశక్తి సంధ్య, జోగిని సంధ్య కన్నా శివశక్తి సంధ్య అని అందరు తెలుసు. అంటే ఇప్పుడు శివశక్తి అంటే మీకు అమ్మవారు వస్తుందా? అవునండి. అంటే ఇప్పుడు ఫ్యూచర్ తెలవడం, ఇట్లా ఏమన్నా చెప్పడం, వాక్యాలు చెప్పడం ఇట్లా కూడా చెప్తారు మీరు? చెప్తాను. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలోనే మీరు అలాంటివి అది చెప్తారా? అవును. ఓకే, ఇంకొకటి ఇప్పుడు శివసత్తులు అని చెప్పేసి ఆ మధ్య కాలంలో చాలా మంది ఫేమస్ అయ్యారు. అవును, ఆడవాళ్లే, అమ్మాయిలే. అంటే అది అబద్ధము అని చెప్పేసి చాలా మంది ప్రూవ్ చేశారు కూడా. సో ఇప్పుడు మీకు ఎవరైనా సరే శివసత్తులు అని తెలిస్తే మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారు వాళ్ళని? అమ్మవారు అంటే ఇప్పుడు ఫేమ్ కోసం కూడా చాలా మంది ఇట్లానే చేస్తున్నారు. ఫేమ్ గురించి అన్న ఒక మాట నేను చెప్తా. చాలా మంది ఇప్పుడు మేము ఒక ట్రాన్స్ కమ్యూనిటీ అనుకో, మా లెక్క చీరలు కట్టుకొని కూడా చాలా మంది డూప్లికేట్ వస్తున్నారు. కానీ వాళ్ళు ఏదో ఒక రోజు అమ్మవారి చూసి బయటకు పడిపోతున్నారు. చాలు, ఒకరిని బదలాం చేస్తారు కన్నా దేవుడే చూస్తాను. ఇప్పుడు మేము సైలెంట్ ఊకున్నాం. మొన్నటి దాకా చూసారు, ఒక పాప శిగ మూగింది, మేము కొట్లాడినాం. ఆ పిల్ల తప్పు 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 అని అంటే ఎవరు కూడా స్టార్టింగ్ లో పట్టించుకోలేరు, సైలెంట్ గానే ఇడ్సబెట్టేసిన తర్వాత ఈ పాప గురించి కొన్ని బయటకు వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు. తర్వాత మా శివశక్తులలో ఆ పిల్లని కొన్ని రోజులు బొట్టు బంద్ చేయించినాం మేము. తర్వాత మాట్లాడినాం, తప్పులు తెలుసుకుంది పిల్ల, తప్పైందని చెప్పింది, కాళ్ళు మొక్కింది, అయిపోయింది. మా పెద్దవాళ్ళు ఉన్నారు, మేము కాదు, మాకు పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు గురువు వచ్చేసే వారికి సికింద్రాబాద్ గ్యాస్ మండి జోగిని వ్యవస్థ లీడరు రేవతమ్మ, ఒక ఆమె చనిపోయింది కానీ ఈ మధ్యలో 1 year అవుతుంది. అంత పెద్ద మనిషి చావు కూడా ఒక మీడియా వాళ్ళు ఎవరు రాలేరు. వాళ్ళు అంటే సహజ మరణమేనా లేకపోతే? సహజ మరణం, ఏజ్ పర్సన్ ఆమె. తెలంగాణలో మన ట్రాన్స్జెండర్స్ కన్నా జోగిని వ్యవస్థ అనేది మనకు బోనాలు అనేది ఒక ప్రఖ్యాతమైన ఒక పేరుంది. ఆ పేరుకి జోగిని వ్యవస్థలలో ఆమె హెడ్. అలాంటి ఆమె గురించి ఇవాళ వరకు మళ్ళీ చనిపోయినప్పటి ఒక టాపిక్ రాలేదు మళ్ళీ. అలాంటి వారికి బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె పిల్లలం మేము ఉన్నాము, ఎంత కొట్లాడుతున్నాం, చేస్తున్నాం ప్రతి ఒక్కటి. అమ్మ గురు చనిపోయినా కానీ మంచి చెడ్డలకి ఇప్పటికి మేము ఉంటున్నాం, కానీ ఇప్పటికి ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు శ్యామల గారు ఉన్నారు, బోనం శ్యామల గారు. పోయినసారి మాకు ఇదే కొట్లాట్లు అయినాయి బోనం గురించి. ఎన్ని మాటలు మాట్లాడినా కానీ అదే సపరేట్ లైన్. ఈసారి కూడా సపరేట్ లైన్ పెడతా అని అన్నారు కానీ అది పెట్టినాడు, మేము చూసినాడు. అంటే సపరేట్ లైన్ అంటే ఏంటి? మేము బోనం ఎత్తుకోరు. అమ్మ ఒక మాట మామూలుగా చెప్తాను, నువ్వు చిన్న ఇంత బోనం కొండలో అన్నం పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని అన్ని తీసుకెళ్తావు, గుడి దాకా పోయే వరకు నీ చేతులు గుంజుతాయి, అవునా కాదా? అది ఏడబడిపోతుంది భయపడుకుంటా నువ్వు తీసుకెళ్తావు. అలాంటిది అంత వెయిట్ ఉన్న బోనాన్ని మేము ఆడుతూ పాడుతూ డప్పు చప్పులతోని అమ్మవారి ఊరేగింపు మేము చేసుకుంటూ మేము వస్తాం. అంత అలసిపోయి మేము అక్కడికి వచ్చేవారికి కూడా పోలీసు వాళ్ళు వచ్చేసి నూకేసుడు. మేము లేనిది దేవుంది పూజలు ఏడికేని వచ్చినాయి. ఈ రోజు ఒక బోనం స్పెషాలిటీ వచ్చిందనంటే మాత్రము ఒక జోగిని శివశక్తులు అమ్మవారికి అంకితం అయిపోయి అమ్మవారి గురించి కొట్లాడి అమ్మవారిని మంచి చేసిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఇప్పుడు చాలా మందికి తెలుసు. అలాంటి పేరున్న మళ్ళని ఈ రోజు కిందికి తొక్కేయడం వల్ల చాలా మంది ఇట్లా చేస్తున్నారు. ఏమనాలి? 10 మంది ఈ రోజు వరకు కూడా చెప్తున్నానమ్మా, మీరు తప్పుగా అనుకున్నా సరే ఒక జోగిని శివశక్తులకు ఇజ్జత్ ఇవ్వండి, ఆ ఇజ్జత్ మనం కాపాడుకుందాం. ఎందుకనంటే ఇంతవరకు ఆడపిల్లలకు మనం ఇజ్జత్ ఇవ్వలేక ఇవాళ ఆడపిల్లల మరణాలు మనం చూస్తున్నాము. ఒక శివశక్తులు ఒక ట్రాన్స్జెండర్లకు మనం మర్యాద ఇవ్వకుండా వాళ్ళ రేప్ అండ్ మర్డర్ కేసులు మనం చూస్తున్నాం. దీపిక మై సిస్టర్, ఓన్ సిస్టర్ కన్నా ఎక్కువ ఉండే, మేము ఒక్కొక్కరు పేరులో ఉండే దీపిక అనేట ఆమె కొట్టి చంపేశారు.
యూట్యూబ్లలో కూడా అలచలైంది. అప్పుడు ఇలాంటి ఒక జోగిని వ్యవస్థ వాళ్ళు కూడా చనిపోతున్నారు, ఒక ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళ హెల్ప్ఫుల్ గా చేస్తే కూడా ఈ గవర్నమెంట్ మేము ఒప్పుకుంటాం కదా. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పారు ఆడవాళ్ళు చనిపోతున్నారు, రేపులు అవి ఇవి అని. సో ఈ రేపులు జరగద్దు, ఆడవాళ్ళు రక్షణగా ఉండాలి, గో సంరక్షణ జరగాలి అనేసి అఘోరి శ్రీనివాస్ చేశారు కదా, మరి ఆయన మీద మీరు ఎందుకని ఆరోపణలు చేశారు? అంటే మంచి చేస్తున్నాడు కదా. సరే అమ్మా, నేను ఒక నాగ సాధువుని, నాకు అమ్మా నాన్నతోనే సంబంధం లేదు, నాకు ఎలాంటి లేదన్నవాడు ఇలా ప్రేమ పెళ్లి ఎడికని వచ్చిందమ్మా. ఆడవాళ్ళని అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని అంటున్నారు. ఆయన చెప్పింది కదా ఇద్దరు ఆడపిల్లలు అది ఇది అని చెప్పేసి గలీజే మాట్లాడింది టాపిక్. అంటే అది ఆయన ఆ ఇష్యూ చెయ్యక ముందే మీరు మాట్లాడారు కదా ఆయన గురించి. అవును, నేను చెప్తున్నా కదమ్మా, ఒక ట్రాన్స్ కమ్యూనిటీలలో కన్వర్ట్ అయిన తర్వాత ఒక ట్రాన్స్ కమ్యూనిటీ ఇజ్జత్ మేము తీయాలనుకోము. ట్రాన్స్ సిజేరింగ్స్ అన్ని చేయించుకున్న తర్వాత ఇలా మా కమ్యూనిటీలలో మా ఇజ్జత్ తీస్తున్నాం, మేము ఎట్లా నోరు మూసుకొని కూర్చుంటాం. నేను పొద్దుగా లేసే షామిరిపేట కట్టమైసమ్మ కానీ తాను ట్రాన్స్ అని చెప్పుకోలేదు కదా. చెప్పుకోలేడమ్మా. సరే ఆడపిల్లనే కదా, సరే ఆడపిల్లనే కదా, ఆడపిల్ల అయిన తర్వాత ఎమోషన్స్ అనేది ఉండవు కదా. అవునా, ఎమోషన్స్ లేనిదే పెళ్లి చేసుకుండా, అంటే ఆ తర్వాత వచ్చింది ఎమోషన్స్ లేనిదే పెళ్లి చేసుకుండా. నేను నిజంగా మీడియా వాళ్ళకి ఆ రోజు కూడా చెప్పాను, షామిర్పేటలో ఒక అబ్బాయి నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి మళ్ళీ ఏం తినాడు కదా, అఘోర ఏం తినాడు కదా, మళ్ళీ మాకు తెలిసిన పిల్లగాడే ఒక పిల్లగాడు, నేను పట్టి గట్టిగా అడిగితే తర్వాత ఒక 10 days కి అక్కనే ఒక పిల్లగాని పరిచయం చేస్తాక పిల్లగానితో మాట్లాడు అన్నాడు. అఘోరి జైలుకి ఒక 10 days ముందు అఘోరికి మొత్తం పార్సలింగ్ అయింది పిల్లగాడు, షామిర్పేట కట్టమైసం చెరువు కాడ. మళ్ళీ అవి ఎట్టుపోతేమో. ఓకే, సరే, మరి ఇప్పుడు ఆయన నగ్నంగా తిరిగాడు, వాట్ ఎవర్ ద రీజన్స్ మీరు చెప్తున్నారు కదా, మరి అలా చూసుకుంటే బంజారా హిల్స్ ప్రశాంతి కూడా సేమ్ ఇట్లానే జోగిని అని చెప్పడం, 2 సార్లు 3 సార్లు పెళ్లి చేసుకోవడం ఇలా జరుగుతుంది కదా, మరి తననెందుకు మీరేం అనట్లేదు? అమ్మ నేను ఒక మాటకి దీని గురించి నేను 2 ఇంటర్వ్యూలు ఇచ్చా, వచ్చి తీసుకున్నారు. మళ్ళీ ఎవరికి భయపడ్డారా ఏందో సంగతి తెలీదు. ఆ పోస్టింగ్ కూడా కాలే వీడియో. అంటే ప్రశాంత్కి భయపడ్డారంటారా? ఎవరికి అసలు నేను చెప్పలే. వచ్చిర్రు, నేను ఇంట్లో పడుకున్నాను, నాకు ఫుల్ ఫీవర్, అక్క ప్లీజ్ నాకు ఇంటర్వ్యూ కావాలి అక్క. వచ్చిర్రు, ఇంటర్వ్యూ తీసుకొని పోయిన తర్వాత సైలెంట్ గా ఇంటర్వ్యూలు అవన్నీ మళ్ళీ తర్వాత పోస్ట్ చేయకుండా క్యాన్సిల్ చేసుకోవడం ఏం కారణం ఉంది? సరే, మీరు బంజారా హిల్స్ ప్రశాంతి గురించే మాట్లాడుతున్నారు. చాలా మంది మ్యారేజ్లు చేసుకుని ట్రాన్స్జెండర్ మర్డర్ అయ్యారు, వాళ్ళ గురించి కూడా టాపిక్ పెట్టి మళ్ళీ వాళ్ళ గురించి కూడా ఎందుకు ఇవ్వలేరు? ఇప్పుడు అదే కమింగ్ టు దట్ పాయింట్, అంటే ఇప్పుడు ట్రాన్స్ అంటే నిజంగా అంటే ఒక అబ్బాయి ఇంట్లో పుట్టాడంటే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు, అంతా చేస్తారు. ఒక్కసారిగా వాళ్ళు మారడం అంటే అందరి పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయలేరు. సో ఆ తర్వాత వాళ్ళ మీద వచ్చే ఎలిగేషన్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ కున్న బాధని పిల్లల మీద చూపిస్తారు. సో మీరు అదేమన్నా ఫేస్ చేశారా? చాలా. ఓకే, నాకు అమ్మవారితో కళ్యాణం అయినప్పుడు ఒక చిన్నగా ఉన్నప్పుడే కళ్యాణం అయింది. ఇది మీ సొంత ఇల్లే కదా? కాదమ్మా, నా ఓన్ ఇల్లు మొత్తం క్యాసారం, మా విలేజ్ మొత్తం క్యాసారం. ఈడ మా రిలేటివ్స్ ఉన్నారని చెప్పేసి అక్కడ ఇల్లు కడుతున్నాను, ఇక్కడ ఉన్నానమ్మా. ఈ ఊర్లో కూడా నేను వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుంది, నేను చాలా రోజులు అయినా కానీ ఇంతవరకు అసలు బయట ఊరు పిల్ల అని చూడన్నాను. నేను ఒక 2 రోజులు కనబడకపోయినాను ఇక్కడ బేచాన్ అవుతారు. నేను ఇదే ఊర్లో కూరగాయలు అమ్మి బతికిన. ఇప్పటికి మీరు ఇప్పటిదాకా ఒక క్వశ్చన్ అడిగితే అక్క మొత్తం ఎట్లా మెయింటైన్ చేస్తారు ఇల్లు ఇట్లా, నేను భిక్షాటన చేసుడు కాకుండా ఏదన్నా ఒక పని చేసుకుంటూనే ఉంటామా, వ్యవసాయం. అంటే మీరు ఈ ప్రాస్టిట్యూషన్ ఆ సైడ్ వెళ్ళరు? ఎక్కువ తిరిగాను. ఏమున్నా ఎక్కువ అంటే వెళ్తారా? వెళ్తాను, మామూలుగా వెళ్తాను. జోగినీలు అంటే వెళ్ళను. ట్రాన్స్ కమ్యూనిటీలలో కూడా ఉన్నాను. ఎందుకనంటే ఒక జోగిని వ్యవస్థలోనే ఉన్న తర్వాత నా శిష్యురాళ్ళు వచ్చేసే వారికి ట్రాన్స్ కమ్యూనిటీలలో ఒక వాళ్ళ దగ్గర పోయి టార్చర్ పడ్డారు. అయితే మా గురువు నాకు ఏమన్నది, బిడ్డ ఎట్లయినా నువ్వు చీర కట్టుకుని ఉన్నావు, ఎట్లయినా నీది అంత అయిపోయింది, నువ్వు మంచిగా డంతున్నది కాబట్టి రేపటి నాడు పిల్లలు ఇట్లా చేసుకుంటారు కదా, తప్పయ్యో ఒప్పయ్యో పిల్లలు వెళ్ళిపోతారు కదా, వాళ్ళ జీవితాలను ఎందుకు నాశనం చేశాడు? ఒక ట్రాన్స్ కమిటీలలో నువ్వు కూడా ఉండి వాళ్ళని మంచిగా చూసుకో. వాళ్ళకి అమ్మ నాన్న లేకుండా మన దగ్గరకు వచ్చారు, వాళ్ళ చనిపోవద్దు, ఇలాంటి బాధలు పడొద్దు అని అంటే నేను ట్రాన్స్ కమిటీలలో కన్వర్ట్ అయ్యి తర్వాత నా పిల్లల్ని నా దగ్గరనే అంటే నచ్చినట్టు జోగిని నుంచి ట్రాన్స్ కి, ట్రాన్స్ నుంచి జోగినికి ఇట్లా అవ్వచ్చా? జోగిని వ్యవస్థ అనంటే మాత్రం ఒకప్పుడు ఆడపిల్లని చేస్తుండే,
కానీ ఇప్పుడు జోగిని వ్యవస్థ అంటే ఒక అబ్బాయి అమ్మాయి లాగా మారి తనకు తానే జోగిని అమ్మవారు వస్తే మాత్రమే జోగిని అంటారు. జోగిని వ్యవస్థ అంటేనే అమ్మవారు వచ్చిన తర్వాత అమ్మవారితో అంకితమైన వాళ్ళని మాత్రమే జోగిని అంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.